గురుగారు, ఎవరైనా వివాహం కాకమునుపే వాళ్ళు మరణిస్తే వాళ్ళకి ఉత్తమ లోకాలు సంప్రాప్తించివా? ఈ విషయంలోని ధర్మం ఏం చెప్తుంది? మహాభారతమే మళ్ళీ సమాధానంగా మనం పరిశోధించవలసి ఉంటుంది. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బన్నిది అధ్యాత్మ విధులు వేదాంతం అనగా మహాభారతానికి ఉండేటటువంటి విపుల వ్యాఖ్యాన రూపమైన శీసపద్యంలో తొలిపాదం ఇది ధర్మశాస్త్రం మహాభారతం. వివాహం కాకుండా మరణించిన ఎడల ఉత్తమ లోకాలు కలుగవు. మహిళ కావచ్చు, పురుషుడు కావచ్చు. అదే నామంతో ఉండే మహిళ లభించేంత వరకు నేను వివాహం చేసుకోను జగత్కారి ఈ నిర్ణయం తీసుకున్నాడు. వివాహం చేసుకోని కారణంగా అతడి పూర్వీకులకు ఉత్తమ లోకాలు లభించలేదు, పైగా నీకు కూడా లభించవు అంటూ హెచ్చరించడంతో జగత్కారి తన పేరు గల యువతి కోసం అన్వేషించి వాసుకి సోదరి జగత్కారి ఉన్నది అని తెలుసుకుని వివాహం చేసుకున్నాడు. మహాభారతంలో సౌప్తిక పర్వంలో మరి ఒక వృత్తాంతం కూడా ఉంది. గర్గ మహర్షి తన మానస పుత్రిక ఒక చిన్నారిని పెంచి పెద్ద చేశాడు. వృద్ధాప్యం కారణంగా మరణించాడు. ఆ ఆశ్రమానికి ఉత్తరాధికారినిగా అయిన గర్గ మహర్షి మానస పుత్రిక తాను కూడా తపశ్చర్యకు ఉపక్రమించి తపస్సును కొనసాగిస్తూ అలాగే వివాహం కాకుండా జీవితకాలమంతా గడిపి మరణ సమయానికి ఆసన్నం కావడంతో ఆమె పూర్వీకులు ఆమెను హెచ్చరించారు. వివాహం చేసుకోకుండా మరణిస్తే నరకలోకం కలుగుతుంది అని. దానితో ఈ చివరి క్షణంలో నన్ను ఎవరు వివాహం చేసుకుంటారా అని అన్వేషణ చేసిన ఆ గర్గ కుమార్తె శృంగవంతుడు మరణానికి ఆసన్నంగా సమీపంగా ఉండేటటువంటి ఈ అమ్మాయిని చూచి అంగీకరించి ధర్మశాస్త్ర నియమం కోసం వివాహం ఆడాడు. తదుపరి ఈ వృత్తాంతమంతా కూడా మనకు బలరాముడు అనేక తీర్థక్షేత్రాలు సందర్శనం చేస్తూ గర్గ ఆశ్రమానికి రావడంతో ఆ ఆశ్రమంలో ఈ వృత్తాంతం మనకు ఇలా వ్యాసుల వారు ఇక్కడ తెలియజేశారు. కనుక వివాహం చేసుకోవడం, సంతానాన్ని పొందడం సనాతన భారతీయ ధర్మం. వివాహం చేసుకోవాలి, వివాహాలు చేసుకోకూడదు అని కూడా శాస్త్రం వివరిస్తుంది.